హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. వింటేజ్ మూవీ రివ్యూ సిరీస్ లో మరో ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేసా. అండ్ ఈ రోజు మనం రివ్యూ చేయబోతున్న ఫిలిం చిన్నప్పటి నుంచి నందిని మీద నాకున్న పిచ్చి ప్రేమని కథగా చెప్పాను. ఈ సిరీస్ లో ఇది 25th ఎపిసోడ్. 24th ఎపిసోడ్ ఆర్య 2 వచ్చి 1 year దాటిపోయింది. ఇంత గ్యాప్ వస్తుందని నేను కూడా అనుకోలేదు. ఈ సిరీస్ కున్న ఫ్యాన్స్ అందరికీ సారీ. పాపం ఎప్పటి నుంచో వీడియోలు కావాలని అడుగుతున్నారు, బట్ నాకైతే వీలు పడలేదు. బట్ ఈసారి తప్పకుండా రెగ్యులర్ గా ఈ సిరీస్ లో వీడియోలు వస్తాయి. బెస్ట్ ఇంటర్వెల్ సిరీస్ లో కూడా వీడియోలు వస్తాయి. అండ్ అలానే క్లాసిక్ మూవీ రివ్యూ సిరీస్ లో కూడా మీరు చేయాల్సింది వీడియోని జస్ట్ షేర్ చేయడం అంతే. ఈ రోజు నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిలిం డార్లింగ్ సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ అయిన ఇయర్ నుంచి ఇప్పటి వరకు కూడా నేను వెయిట్ చేస్తూనే ఉన్నా, ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని. నాకు ఈ మూవీ అంత ఇష్టం. ఈ సినిమా గురించి చెప్పాలని సినిమా రిలీజ్ అయినప్పుడు సినిమాకు వచ్చిన రివ్యూస్, ఆ రిసెప్షన్ ఏంటి, ఏం జరిగిందనేది చెప్పాలన్న క్యూరియాసిటీ ఎప్పటి నుంచో ఉంది. సో లేట్ చేయకుండా డార్లింగ్ ఫిల్మ్ మేకింగ్ ఫ్యాక్ట్స్, రివ్యూ అండ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటి వీడియోలో మాట్లాడుకుందాం. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. అది సరిగ్గా 2009 వరుస పెట్టి ఛత్రపతి యోగి, బిల్లా బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ అన్నీ కూడా మాస్ ఫిలిమ్స్. బట్ ఏది కూడా అంతగా వర్కౌట్ కాలేదు. హిట్ వచ్చేప్పటికే ప్రభాస్కి 5 ఏళ్ళు కంప్లీట్ అయింది. 2005లో వచ్చిన ఛత్రపతినే ప్రభాస్కి లాస్ట్ హిట్. అయితే ప్రభాస్ ఫ్రెండ్స్తో ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు జానర్ మార్చి ఈసారి లవ్ స్టోరీ చేయమని ఎప్పుడో చెప్తుండేవారు. ప్రభాస్ కూడా ఎవరెలాంటి స్టోరీ చెప్తారని వెయిట్ చేసేవాడు. సరిగ్గా అదే టైంకి ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ కరుణాకరణ్ ఒక మంచి లవ్ స్టోరీ ప్రభాస్ దగ్గరికి తీసుకొచ్చాడు. జస్ట్ ఆ ఇంటర్వెల్ సీన్ అండ్ ట్విస్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేశాడంతే. ప్రభాస్ అండ్ తన ఫ్రెండ్స్ అయితే క్లాప్స్ కొట్టి మరీ సినిమాని ఓకే చేసేశారు. అండ్ అప్పటికి బిల్లా మూవీ ఇంకా షూటింగ్ జరుగుతుంది. సో కరుణాకరణ్ అయితే ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయడానికి ఒక 3 months టైం అయితే అడిగాడు. ప్రభాస్ ఈ గ్యాప్ లో బిల్లా షూటింగ్ జరిపేశాడు. ఏక్ నిరంజన్ షూటింగ్ కూడా జరిగిపోయింది. అండ్ అప్పటికి బిల్లా రిలీజ్ అయ్యి యావరేజ్ గా ఆడగా ఏక్ నిరంజన్ అయితే డిజాస్టర్ అయింది. సో ప్రభాస్ తీసుకున్న డెసిషనే కరెక్ట్ అని తను మరొకసారి ఫీల్ అయ్యాడు. ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ వర్కౌట్ అవుతుందని నమ్మారు. హీరోయిన్ కోసం వేట మొదలెట్టక ముందే మగధీర సినిమా రిలీజ్ అవడం, కాజల్ అప్పటికే స్టార్ హీరోయిన్ అయిపోవడంతో ప్రతి డైరెక్టర్ కి, ప్రతి హీరోకి, ప్రతి సినిమాకి కాజల్ అవసరం అయితే పడింది. సో కాజల్ ఫైనల్ అయింది. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే కరుణాకరణ్ సినిమాల్లో మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. మనిషికి హార్ట్ ఎలాగో కరుణాకరణ్ సినిమాల్లో మ్యూజిక్ కల. ఇక పొల్లాధవన్ సినిమాతో అప్పటికే తమిళనాడు మొత్తం ఆ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఊగిపోతుంది. తెలుగులో ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా కూడా మ్యూజిక్ ఇవ్వడంతో ఆ సినిమా మ్యూజిక్ కూడా బ్లాక్ బస్టర్ అయింది. సో జీవి ప్రకాష్ నే తీసుకున్నారు. కాస్టింగ్ అంతా రెడీ. ఈ సినిమాకి బడ్జెట్ కూడా భారీగానే పెట్టారు. బిల్లా తర్వాత ప్రభాస్ కెరీర్ లో ఆరెంజ్ బడ్జెట్ అంటే ఈ సినిమానే. సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ అయింది. April 23, 2010 రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నారు. April 8న ఆడియో ఈవెంట్ పెట్టుకున్నారు. ఆడియో ఈవెంట్ కి చీఫ్ గెస్ట్లుగా కృష్ణంరాజ్ గారు, రవితేజ, రాజమౌళి, పూరి జగన్నాథ్, అల్లు అర్జున్ ఇలా చాలా మంది అటెండ్ అయ్యారు. అండ్ మెహర్ రమేష్ కూడా. సినిమా నుంచి బయటకు వచ్చిన ఏ సాంగ్ కూడా పెద్దగా క్లిక్ అవ్వలేదు. అన్నీ కూడా స్లోగానే ఉన్నాయి, చాలా క్లాస్ గా ఉన్నాయి. అండ్ అప్పట్లో ఒక సాంగ్ హిట్ అవ్వాలంటే మినిమం రింగ బంగారు కూడిపెట్ట రేంజ్ లో ఉండాలి. సో రిలీజ్ కి ముందు ఆడియో లిజనర్స్ ని పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు చూసుకుంటే March 31న రిలీజ్ అయిన వరుడు సినిమా డిజాస్టర్ అయింది. బెట్టింగ్ బంగారాజు హిట్ టాక్ తో హిట్ రేంజ్ లోనే పర్ఫార్మ్ చేస్తూ ఉండగా ప్రస్తుతం సినిమా హిట్ టాక్ తో ఫ్లాప్ అనే రేంజ్ లో పర్ఫార్మ్ చేస్తుంది. ఇక డార్లింగ్ సినిమా రిలీజ్ డేట్ కూడా రానే వచ్చింది. సో వింటేజ్ రివ్యూ ఏంటో చూద్దాం. ఈ రోజు డేట్ April 23, 2010. మూవీ ప్లాట్ విషయానికి వస్తే ఒక 6 ఫ్రెండ్స్ 1980sలో ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేసుకుని ప్రతి 10 yearsకి ఒకసారి కలుసుకుందామని అనుకుంటారు. అలా అది 2000sకి వచ్చేసరికి నెక్స్ట్ జనరేషన్ స్టోరీగా మారుతుంది. చిన్నప్పటి నుంచి ఇష్టం ఉన్న ప్రభాస్ అండ్ నందిని తర్వాత పెద్దగా కలుసుకోరు. అయితే వీళ్ళు ఎలా కలుసుకున్నారు, 80s బ్యాచ్ ప్లాట్ కి దీనికి సంబంధం ఏంటి, ఇదంతా మూవీలో చూస్తారు. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే యావరేజ్ గా ఉంది. సెకండ్ హాఫ్ ఏపీ యావరేజ్ గా ఉంది. సినిమాకి మ్యూజిక్ అనేది అంతగా సెట్ కాలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఖచ్చితంగా తేలిపోయింది. సాంగ్స్ కూడా సోసోగా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ వేసుకున్న కాస్ట్యూమ్స్ అయితే అసలు తనకి సెట్ కాలేదు. ప్రభాస్ కట్అవుట్ రేంజ్ కి తగ్గ కాస్ట్యూమ్స్ అయితే అవి కావు. స్విట్జర్లాండ్ ఎపిసోడ్స్ అన్ని బోరింగ్ గా ఉన్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ ఏదైతే ఉందో ఆడియన్స్ ని మోసం చేసే విధంగానే ఉంది. సినిమాలో అసలు స్టోరీనే లేదు. సెకండ్ హాఫ్ లో కొంచెం కామెడీ అనేది బెటర్ గా ఉంది తప్పితే ఓవరాల్ గా మూవీకి అయితే 2.5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు. సో ఈ సమ్మర్ లో డార్లింగ్ సినిమా నిలబడుతుందా అంటే డౌట్ అనే చెప్పాలి. ఇక ప్రెజెంట్ లోకి వచ్చేస్తే ఇది అప్పట్లో ఉన్న మూవీ రివ్యూ. ఆల్మోస్ట్ పెద్ద పేజెస్ అంతా కూడా 2.2 to 3.2 రేటింగే ఇచ్చారు. అప్పట్లో ఐడియల్ బ్రెయిన్ జీవి రివ్యూస్ చూడడం బాగా అలవాటు. జీవి ఈ సినిమాకి ఇచ్చిన రేటింగ్ చూసి నాకైతే దిమ్మ తిరిగింది. ఇప్పుడు చెప్పుకున్న పాయింట్స్ లో ఆల్మోస్ట్ అన్ని జీవి రివ్యూలో ఉంటాయి. అండ్ సినిమా చూసి వచ్చిన తర్వాత జీవి రివ్యూ చదివినప్పుడు నిజంగా జీవి గారిపై కోపం అయితే వచ్చింది. ఇన్ని రోజులు రివ్యూ కోసం వెయిట్ చేసింది కూడా ఇది చెప్పడానికే.
సినిమాలో సరైన విలన్ లేడు, సరైన సీన్ ఒకటి లేదు. ప్రభాస్ కటౌట్ ని వాడుకునే ఒక్క యాక్షన్ సీక్వెన్సెస్ లేదు. ఇది అప్పట్లో పెద్ద పెద్ద రివ్యూవర్స్ ఇచ్చిన రివ్యూ. అండ్ వాళ్ళకి సినిమాలో మ్యూజిక్ నచ్చలేదు, సాంగ్స్ నచ్చలేదు. గట్టిగా మాట్లాడితే ఇది ఒక లవ్ స్టోరీ అని కూడా వాళ్ళకి అర్థం కాలేదు. ఇలాంటి లవ్ స్టోరీలో అసలు విలన్ ఎందుకు అవసరం, లేదా విలన్ అనేవాడు ప్రత్యేకంగా బయట నుంచి ఎందుకు పడతాడు? ఒక రిషి లాంటి వాడే సినిమాకి పెద్ద విలన్. వీళ్ళకి కావాల్సిన ఎలివేషన్ సీన్లు ఏవీ పడలేదట. దీనికంటే ఎలివేషన్ సీన్ ఉంటుంది. దమ్మన్నది ప్రదర్శించేది కాదు, అవసరమైనప్పుడు అదే బయటకు వస్తుంది. ఈ రోజు మనం క్లాసిక్ గా చెప్పుకునే ఫస్ట్ హాఫ్ అంతా ఆ స్విట్జర్లాండ్ ఎపిసోడ్స్ అంతా అప్పట్లో వాళ్ళకి బోర్ కొట్టింది. ఇలానే దాని ముందు సంవత్సరం ఓయ్ అనే సినిమాని డిజాస్టర్ చేశారు. అదృష్టం బాగుండబట్టి డార్లింగ్ అనే సినిమా సూపర్ హిట్ అయింది. సినిమా థియేటర్లో చూసినప్పుడు నా హానెస్ట్ ఫీలింగ్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అంతా బ్యూటిఫుల్ గా అనిపించింది. ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ ఏదైతే ఉందో అది ఆడియన్స్ ని మోసం చేసినట్టు కానే కాదు. అక్కడ చెప్పిన స్టోరీ అంతా ఒకరి మీద ఒకరికి లవ్ అంతా కూడా సినిమాలో సెకండ్ హాఫ్ లో రియల్ గా చూస్తాం. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే చాలా తక్కువ మార్క్సే జీవి ప్రకాష్ అప్పట్లో ఇచ్చారు. బట్ డార్లింగ్ సినిమా నుంచి మ్యూజిక్ ని వేరు చేసి చూస్తే ఖచ్చితంగా డార్లింగ్ సినిమాని మనం చూడలేం. ఆ రేంజ్ లో ఇంపాక్ట్ ఇచ్చింది జీవి ప్రకాష్ మ్యూజిక్. అసలు వీళ్ళకి ప్లాటే పెద్దగా అర్థం కాలేదు. కరుణాకరణ్ సినిమాల్లో పెద్దగా ప్లాటే ఉండదు. హీరో హీరోయిన్ కలుసుకోవడమే ప్లాట్. తొలి ప్రేమ నుంచి హ్యాపీ వాసు ఉల్లాసంగా ఉత్సాహంగా డార్లింగ్, ఎందుకంటే ప్రేమంట ఈ అన్ని సినిమాల్లో ఏం చూసినా కూడా మెయిన్ ప్లాట్ ఇదే ఉంటుంది. హీరో హీరోయిన్ కలుసుకుంటే సినిమా అండ్ చాలా లైట్ హార్టెడ్ డైరెక్టర్. ఇలాంటి డైరెక్టర్ నుంచి మాస్ ఫైట్స్ లేవు, మ్యూజిక్ పెద్దగా బాలేదు, ఎలివేషన్ సీన్స్ లేవు. ఇలాంటి రివ్యూలు అప్పట్లో వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు సినిమా రావాల్సిన టైం కంటే ఎంత ముందుగా వచ్చేసిందో. అండ్ ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి సింహ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాకి అప్పట్లో ఇచ్చిన రివ్యూలు చెక్ చేసుకోండి. 4లు 4.5లు ఉంటాయి. అండ్ అప్పటికే అది రొట్టకొట్టుడు బాలయ్య డబుల్ యాక్షన్ ప్లాట్. చెన్నకేశవరెడ్డి నుంచి చూస్తూనే ఉన్నాం. అండ్ ఐడియల్ బ్రెయిన్ జీవి విషయానికి వస్తే వరుడు సినిమాకి 2.5 రేటింగ్ ఇచ్చిన రివ్యూవర్ ఈ సినిమాని ఇంత తక్కువగా చేసి చెప్పడం అయితే అప్పట్లో తీసుకోలేకపోయా. ఇక ఎంతకు ముందే చెప్పుకున్నట్టు ఆ సింహ సినిమా వల్ల ఆడాల్సిన సినిమాలన్నీ పోయాయి. లైక్ ప్రస్థానం, మందరి బంధువయ్య, గోలిమార్ వేదం, రామరామకృష్ణ కృష్ణ అండ్ డార్లింగ్ సినిమా లాంగ్ రన్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ ఇచ్చాయి. ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రభాస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సినిమా ఎలా అయితే నడుస్తుందో, సినిమా అయిపోయిన తర్వాత నందిని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా సినిమా రివీల్ అవుతుంది. అక్కడ మాత్రం నేను ఫ్లాట్ అయిపోయా. నాకు తెలిసి అప్పట్లో ఈ రోలింగ్ టైటిల్స్ వచ్చేప్పుడు థియేటర్లో ఈ రివ్యూవర్స్ ఉండేవారు కూడా కాదేమో. ఇప్పట్లో మనం అనిల్ రావుపడిన ప్రతి సినిమాకి దొరికేస్తాడు అని ఎలా అయితే చెప్పుకున్నామో, కరుణాకర్ని సినిమాతో దొరికేస్తాడని చెప్పే ప్రతి ఒక్కరూ రాసుకున్నారు. ముఖేష్ రిషి అంతగా విలనిజం చూపెట్టలేదట. వీళ్ళు డార్లింగ్ సినిమా నుంచి ఇంద్ర సినిమాని ఎక్స్పెక్ట్ చేశారు. ముఖేష్ రిషి డాటర్ సూసైడ్ చేసుకుంటే అప్పటికప్పుడు వెళ్ళిన లవ్ స్టోరీ చెప్తాడు ప్రభాస్. అండ్ దాన్ని ఓన్ చేసుకున్న విలన్ లాస్ట్కి వచ్చేసరికి అది నిజమని తెలిసినప్పుడు ఖచ్చితంగా కంటతడి పెట్టుకుంటాడు. ఇక మరో పక్క ప్రాణంగా ప్రేమించిన నందిని ఎక్కడ రిషికి అట్రాక్ట్ అవుతుందని భయపడుతుండే ప్రభాస్. రిషి కన్నా పెద్ద విలన్ ఈ లవ్ స్టోరీలో ఎవడుంటాడు? సినిమా అయిపోవడానికి రెడీ అవుతుంది అండ్ హార్ట్ కూడా అప్పటికి టైట్ అవుతుంది. ఆ లాకెట్ దొరికిందా అని కాజల్ అడిగినప్పుడు నీకు దొరికిందా? దొరకలేదు. ఈ సీన్ కి అయితే అప్పట్లో కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్న వాళ్ళని కూడా చూసా. కాజల్ యాక్టింగ్ పరంగా ఇప్పుడు ఫేమస్ కాదు. ఇప్పుడు కూడా తన యాక్టింగ్ కంటే తన చార్మింగ్ గా డామినేటింగ్ గా ఉంటుంది. బట్ ఈ సినిమాలో మాత్రం ఒక క్యారెక్టరైజేషన్ పరంగానే కాజల్ని చూస్తాం. నందిని అనే క్యారెక్టర్ అంత డీప్ గా వెళ్ళింది. అండ్ ప్రభాస్ కూడా ఏమాత్రం తక్కువగా చేయలేదు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇద్దరు కూడా కుమ్మేశారు. ఆ మాటకొస్తే సినిమాలో ప్రతి ఒక్కరూ కూడా ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి నుంచి ప్రభాస్ కి ఫాదర్ మదర్ గా చేసిన వాళ్ళు. కాజల్ ఫాదర్ గానీ, చంద్రమోహన్ గానీ, వాళ్ళ డాటర్ గానీ అసలు ఏ ఒక్కరిని కూడా సినిమా నుంచి తీలేం. ఒక్కసారి ప్రభాస్ క్యారెక్టర్లో వేరే ఒకరిని లూజ్ టీషర్ట్స్ తో ఊహించుకోండి, సినిమాని పొరపాటును కూడా చూడలేం. ఇక ప్రభాస్ ఫ్రెండ్స్ బ్యాచ్ ఏదైతే ఉంటారో శ్రీనివాస్ రెడ్డి అండ్ ఎక్సెట్రా, అసలు ఈ సినిమాలో ఆ క్యారెక్టర్స్ చేయడానికి మాత్రమే పుట్టారా అన్నట్టే ఉంటాయి. నేచురాలిటీ అనే పదం చాలా సినిమాల్లో వాడుతూ ఉంటాం. బట్ ఇలాంటి సినిమాకి మాత్రం అది పర్ఫెక్ట్ యాప్ట్. సో ఓవరాల్ గా డార్లింగ్ అనేది ఒక కల్ట్ క్లాసిక్ ఫిలిం. ఆ ఓపెన్ టు ఈ రోజు రిలీజ్ అయ్యాక థియేటర్ దగ్గర జనాల్ని చూస్తేనే అర్థం అవుతుంది. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు 2nd క్లాస్ 3rd క్లాస్ చదివే పిల్లలు కూడా ఈ సినిమాకి ఇప్పుడు కనెక్ట్ అవుతున్నారంటే సినిమాలో ఉన్న ఫ్రెష్నెస్. కరుణాకరణ్ రైటింగ్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇక ట్రెండ్స్ విషయానికి వస్తే ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ ట్రాజర్స్ అండ్ లూజ్ టీషర్ట్స్ అయితే బాగా పాపులర్ అయ్యాయి. బట్ ప్రభాస్ కి సెట్ అయినట్టు ఎవరికి సెట్ అయ్యేవి కాదు. అప్పటి వరకు అందరూ టైట్ ఫిట్లే వేసుకునేవారు. బట్ ప్రభాస్ కొత్తగా ట్రై చేద్దామని చేసిన రిస్క్ తర్వాత ట్రెండ్ అయిపోయేలా చేసింది. ఆ కాస్ట్యూమ్స్ ని పుల్ ఆఫ్ చేయడం అంత ఈజీ విషయం కాదు. ఇక బాక్సాఫీస్ విషయానికి వస్తే సినిమా డే 1 to ఫుల్ రన్ పై సపరేట్ గా ఆల్రెడీ ఒక వీడియోని అప్లోడ్ చేశాం. మిస్ అంటే ఒకసారి చెక్ చేయండి. డే 1 2 కోట్ల లోపు షేర్ తో స్టార్ట్ అయిన ఈ సినిమా ఫుల్ రన్ లో 2.5 రేటింగ్స్ తోనే 22 కోట్ల వరకు షేర్ ని అండ్ 36 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ 17 కోట్ల బ్రేక్ ఈవెన్ తో బరిలోకి దిగి 5 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ అయింది. ఓ పక్క సినిమా చితక్కొడుతున్నప్పటికీ కూడా 2.5 రేటింగ్ తో ఈ రేంజ్ లో పర్ఫార్మ్ చేసిందంటే మామూలు విషయం కాదు. బట్ కాలం గడిచే కొద్దీ నెంబర్లు అనేవి ఎవరికీ గుర్తుండవు. సినిమానే మాట్లాడుతుంది, సినిమాలో ఉన్న ఫ్లేవరే కనిపిస్తుంది.
ఆ విషయంలో డార్లింగ్ ఇంకో 30 ఏళ్ల పాటు ఫ్రెష్గానే ఉంటుందని చెప్పొచ్చు. నేను ఈ మూవీని థియేటర్లోనే చూసా. నాదైతే నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ రోజు చూసినా కూడా అదే ఫీలింగ్. మరి మీరే థియేటర్లో మూవీ చూసారో మీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఏంటో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద రివ్యూ ఆఫ్ ది డార్లింగ్ ఫిలిం. ఈ సిరీస్లో నెక్స్ట్ ఏ మూవీ వీడియో కావాలో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.